హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అలా చూస్తూ ఉండగానే మా అయాన్ష్కి అయితే 2 years వచ్చేస్తున్నాయి అనమాట. అయాన్ష్ బర్త్డే వచ్చేసి August 14th. సో ఈసారి అయితే మేమేమి పార్టీ లాగా అయితే ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఈ వీడియో అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసము. అది ఎందుకనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మీరు కనుక నా షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే అయాన్ష్ డే కేర్కి వెళ్తున్నాడు. సో అక్కడ చాలామంది వాళ్ళ పిల్లల బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాకు ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళ టీచర్ కూడా ప్రతి ఈవెంట్కి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా తనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే మా టర్న్, అయాన్ష్ బర్త్డే కాబట్టి మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాము. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్లో తీసుకున్నాను. అండ్ అలాగే అయాన్షియస్ పిల్లలే ఉంటారనమాట. 2 years 3 years ఆ పిల్లలే ఉంటారు, అంతకంటే పెద్ద పిల్లలు ఉండరు. కాబట్టి నేను వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళు ఆడుకునేలాగైతే ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. సో నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ అంతకంటే ముందు నేను ఒక విషయం అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా లోకల్ స్టోర్స్లో తీసుకున్నాను అనమాట. సో అందుకని నా దగ్గర అయితే లింక్స్ లేవు. బట్ మీరైతే ఇవన్నీ కూడా ఈజీగా అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్ అలా ఎందులో అయినా కానీ సెర్చ్ చేసేస్తే మీకు దొరుకుతాయి. బట్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఏమేమి ప్లాన్ చేశాను అంటే ఈసారి పెన్స్, ఎరేజర్స్, లేకపోతే పెన్సిల్స్, స్కెచ్ మార్క్స్ అలాంటివి అయితే ఏమీ తీసుకోలేదు అనమాట. ఎందుకంటే 2 to 3 years పిల్లలు అసలు అలాంటివి యూజ్ చేయరు కదా, వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. అందుకని చెప్పేసి నేను వాళ్ళు ఆడుకునేలాగా వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగైతే ప్లాన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఈ బాల్ చూస్తున్నారు కదా, ఇది మల్టీ కలర్లో ఉందన్నమాట. సో ఇదేంటంటే బౌన్సింగ్ బాల్. మనం కింద ఇలా కొట్టగానే మనకి పైకి వస్తుంది. అండ్ ఇది బెడ్ కాబట్టి నేనైతే కొట్టి చూపించట్లేదు. సో ఇది లైక్ స్మాల్ సైజ్లోనే ఉంది. అండ్ పిల్లలందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ పాపిట్స్ అనమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవేంటంటే సేమ్ కలర్ ఉన్నా మనకి డిఫరెంట్ షేప్స్లో దొరుకుతూ ఉన్నాయి. సో ఉన్న షేప్స్ అన్నీ కూడా అలా తీసుకున్నాము. అండ్ అక్కడ వచ్చేసి ఎక్కువ పిల్లలు ఉండరు అనమాట, 8 members ఉంటారు. సో నేను వాళ్ళకి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా జస్ట్ ఒక 10 తీసుకున్నాను. మేము ఇవన్నీ ఇండియాలో తీసుకున్నాం కాబట్టి మాకు చాలా బడ్జెట్లో వచ్చాయి. బట్ అదే కనుక ఇక్కడ తీసుకోవాలంటే చాలా ప్రైస్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లిటిల్ స్కూటర్ అనమాట. సో దీనికి ఇలా వీల్స్ లాగా ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే జెమ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు తినేలాగా అలాగా. అండ్ వాళ్ళు తినకపోయినా ఆడుకోవడానికి ఇలా ఒక చిన్న టాయ్ లాగా బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా లైక్ మనకి మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చాయి, లైక్ ఇలా. సో ఇంకా డిఫరెంట్ ఎల్లో కూడా ఉంది. సో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి గన్. సో ఈ గన్ లోపల అయితే లాలీపాప్ ఉందన్నమాట. సో ఇది కూడా లైక్ మనకి స్ప్రింగ్ యాక్షన్స్తో వస్తుంది. అండ్ మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇలాంటివి ఏంటంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇలా బయటికి కూడా వస్తుంది ఈజీగా. వాళ్ళు తినేసిన తర్వాత కూడా ఇలా ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి ప్లాన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్స్ అనమాట, లిటిల్ కార్స్. మీరు చూసే ఉంటారు కదా, చిన్నపిల్లలకి మనం ఎక్కువగా కొంటూ ఉంటాము. అండ్ ఇవైతే మరీ చిన్నపిల్లలే కాదు, కొంచెం ఒక 5-6 years ఏజ్ వాళ్ళు కూడా బాగానే ఆడుకుంటూ ఉంటారు. సో ఈ కార్స్ అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇది కూడా ఒక్కొక్కటి ఇచ్చేలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ అనమాట. సో నేను పెట్టుకుంటే అయితే మస్తు కామెడీగా ఉన్నాయి. బట్ పిల్లలకైతే చాలా ఫన్ ఉంటుంది. సో ఇవి కూడా లైక్ మనకి మల్టిపుల్ కలర్స్లో అలాగైతే వచ్చాయి. సో ఇవన్నీ కూడా నేను విజయవాడ 1 townలో నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో మనకైతే విడిగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే బెలూన్స్ అనమాట. సో ఇవి ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత మనకి రెక్టాంగిల్ షేప్లో ఇలా ఫుల్ హైట్ లాగా వస్తుంది. దాని మీద హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది అనమాట. సో అది కూడా బౌన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ గిఫ్ట్. ఇది మెయిన్ గిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి ఎల్సిడి స్క్రీన్, ట్యాబ్ లాగా, అంటే రాయడానికి అనమాట. సో వాళ్ళు ఇప్పుడే పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉంటారు అండ్ పర్ఫెక్ట్గా రాస్తారని కూడా చెప్పాను. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది మంచిగా ఆడుకోవడానికి. సో ఇలా మనం ఏదైనా ఇలా రాయొచ్చు అనమాట. రాసి
ఇక్కడ డిలీట్ బటన్ కొడితే అంటే డిలీట్ ప్రెస్ చేస్తే కనుక డిలీట్ అవుతుంది. బట్ ఇది ఎందుకు డిలీట్ అవ్వలేదంటే ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు, లాక్ అన్లాక్. సో మనం అన్లాక్ చేస్తే కనుక ఇది డిలీట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, సో ఇలా మనం గీసేసి ఇలా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనం ఏదైనా రాసేది ఆ డిలీట్ చేసేది డిలీట్ అవ్వకూడదు అనుకుంటే కనుక మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో లాక్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేను మీకు ఒకసారి క్లోజ్లో చూపిస్తాను. నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవన్నమాట. సో ఇవన్నీ పెట్టడానికి ఇలా ఒకటి ఫ్లోరల్లో అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో అంటే మెయిన్ ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పట్టాలని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. వేరేవైతే నేను యాక్చువల్గా ఇండియా నుంచి ప్లాన్ చేశాను, కానీ అందులో ది మెయిన్ గిఫ్ట్ ఇదే పట్టట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ కవర్స్కి అయితే చేంజ్ చేసుకున్నాను. సో నేను ఇవన్నీ కూడా మీకు ఒకసారి క్లోజ్లో చూపిస్తాను. నేను ఒకవేళ అలాగే పోస్ట్ చేసినా క్లోజ్లో కనిపించకపోతే అందరూ అడుగుతారని చెప్పేసి క్లోజ్లో అయితే చూపిస్తున్నాను. సో ఇది 10 ప్యాక్ కవర్ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడే టెమోన్ యాప్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను చూపించిన ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. మేము జర్మనీలో చూస్తే చాలా ప్రైజ్ ఉన్నాయి, బట్ అదే ఇండియాలో అయితే చాలా తక్కువకి బడ్జెట్లో దొరికాయి అనమాట. సో అందుకని చెప్పేసి మెయిన్ గిఫ్ట్గా ఫస్ట్ అయితే ఇదే ప్లాన్ చేశాను. ఇంకా తర్వాత అలా చిన్న చిన్నవి కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అయితే యాడ్ చేశాను. చెప్పాను కదా ఇందాక డీటెయిల్గా లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికైతే. సో ఇదైతే మాకు అరౌండ్ 70 to 75 రూపీస్ అయితే పడింది. అండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట ఎవరన్నా ఇవ్వాలనుకున్నా కానీ. అండ్ అవి బెలూన్స్ అండ్ ఇవి గన్స్ అనమాట. మనకేంటంటే విడిగా చిన్న చిన్న షాప్స్లో అలా కూడా దొరుకుతూ ఉంటాయి. నేను ఏంటంటే పిల్లలు కొంచెం ఫన్గా ఎంజాయ్ చేసి ఆడుకునే లాంటివి అయితే తీసుకున్నాను అనమాట అన్నీ కూడా. సో ఇది స్పెట్స్. ఈ ప్రింట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, అందుకని చెప్పేసి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కూటర్. చెప్పాను కదా ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. అండ్ కింద జెమ్స్ లాగా లైక్ మనం తినేవే ఉన్నాయన్నమాట. సో అవి తినేయచ్చు. ఆ తర్వాత అయితే అలా స్కూటర్తో ఆడుకోవచ్చు. అండ్ ఈ కార్స్ అయితే అందరికీ తెలిసినవే, మన చిన్నప్పటి నుంచి కూడా ఈ కార్స్ అయితే ఉన్నాయి. సో ఇదొకటి ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈ బాల్ మల్టీ కలర్లో ఉంది, చాలా బాగా బౌన్స్ అవుతుంది. బట్ నేనైతే ఆ క్లిప్ యాడ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పాపిట్స్ అనమాట. ఇవి ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.